కోడ్ స్టార్ట్ చేద్దాం. హైరారికల్ అంటే సింగిల్ పేరెంట్ మల్టిపుల్ చైల్డ్. పేరెంట్ క్లాస్ వచ్చి యానిమల్ తీసుకుందాం. యానిమల్ లో మెథడ్ ఏంటంటే పబ్లిక్ వాయిడ్ వాక్. ఇప్పుడు సింగిల్ పేరెంట్ మల్టిపుల్ చైల్డ్ అంటే ఒక మూడు 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 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి అనుకో. యానిమల్ పేరెంట్ మూడు చైల్డ్ క్లాసెస్ ఉంటే పేరెంట్ ప్రాపర్టీస్ ఎవరికి వస్తాయి? ఈ 3 చైల్డ్ క్లాసెస్ కి వస్తాయి, అవునా? అందుకని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో వాకింగ్ అందించు. ఒక క్లాస్ వచ్చి క్యాట్ ఒక క్లాస్ పబ్లిక్ వాయిడ్. సపోజ్ అన్ని మెథడ్స్ ఏం తీసుకుంటున్నా, క్యాట్ మెథడ్ వచ్చేసి మియావ్. మియావ్ మియావ్. ఇంకొక మెథడ్, ఇంకొక క్లాస్ డాగ్. ఇంకో క్లాస్ డాగ్ తీసుకుందాం. డాగ్ లో ఇప్పుడు యానిమల్ అనేది పేరెంట్ క్లాస్, క్యాట్ డాగ్ పేరెంట్ యొక్క చైల్డ్. ఇప్పుడు ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఉందా లేదా? లేదు. ఎందుకు లేదు? వెరీ గుడ్. ఎక్స్టెన్స్ కీవర్డ్ లేదు. ఈ 3 క్లాసెస్ రాసినంత మాత్రాన ఇన్హెరిటెన్స్ ఉందా అంటే లేదు. వీటి మధ్యలో మనం రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. రిలేషన్షిప్ ఎట్లా క్రియేట్ చేస్తాం? ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి. ఇప్పుడు క్యాట్ ఎక్స్టెన్స్ యానిమల్ అంటే దాని అర్థం క్యాట్ కున్న వాక్ మెథడ్ ఎవరికి వస్తుంది? ఇచ్చి యానిమల్ కున్న వాక్ మెథడ్ క్యాట్ కూడా వస్తుంది. అదేనా క్యాట్ నడవగలుగుతుంది, యానిమల్ నడవగలుగుతుంది. కానీ మియావ్ అనేది యానిమల్ అనలేదు. ఆ యానిమల్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? అట్లా. ఇప్పుడు డాగ్ ఎక్స్టెన్స్ కూడా యానిమలే, ఎందుకంటే సింగిల్ పేరెంట్ మల్టిపుల్ చైల్డ్. సేమ్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కజిన్స్ లాగా అంతే. ఓకేనా? అంటే ఇప్పుడు డాగ్ కి వాక్ మెథడ్ వస్తుంది, డాగ్ కూడా వాక్ మెథడ్ వస్తుంది, అవునా? డాగ్ కి మియావ్ వస్తుందా? రాదు. టూ చైల్డ్ క్లాస్ కి మధ్యలో రిలేషన్ ఏమి ఉండదు. క్యాట్ క్లాస్ కి డాగ్ క్లాస్ కి రిలేషన్ ఉండదు. క్యాట్ లో ఉన్న మెథడ్స్ డాగ్ కి రావు, డాగ్ లో ఉన్న మెథడ్స్ క్యాట్ కి రావు. కానీ యానిమల్ లో ఉన్న మెథడ్స్ బోత్ క్లాసెస్ కి వస్తాయి. క్యాట్ క్లాస్ కి వస్తాయి, డాగ్ క్లాస్ కి వస్తాయి. ఓకేనా? ఈ చైల్డ్ క్లాసెస్ ఎన్నైనా రాసుకోవచ్చు. నేనేమంటే 2 రాసి వదిలేసిన. చైల్డ్ క్లాసెస్ ఎన్నైనా ఉండొచ్చు, పేరెంట్ సింగిల్ ఉండాలి. దాన్ని హైరారికల్ అంటాం. ఏ సింగిల్ పేరెంట్ క్లాస్ మెయింటైనింగ్ 2 or more చైల్డ్ క్లాసెస్. 2 or more అంటే ఎక్కువ ఉండొచ్చు అన్నట్టు. దీనికి నేను సపరేట్ గా ఒక మెయిన్ మెథడ్ తీసుకుంటా. మెయిన్ మెథడ్ కి ఒక సపరేట్ క్లాస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్వికాక్స్. ఇప్పుడు నేను డాగ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమేం మెథడ్స్ యాక్సెస్ అవుతాయి? డాగ్ కి వౌ ఒకటి, ఇంకోటి
వాక్. అంతేనా? యానిమల్ మెథడ్ వాక్, డాగ్ మెథడ్ వాక్. నెక్స్ట్ క్యాట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సి డాట్ వాక్ ఒకటి, నెక్స్ట్ మియావ్ ఒకటి, సి డాట్ మియావ్. యానిమల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ చేస్తే వాక్ ఒక్కటే. పేరెంట్ క్లాస్ వేరే క్లాస్ లో ఉన్నవి యాక్సెస్ చేయలేదు. పేరెంట్ క్లాస్ అక్వైర్స్ దేర్ ఓన్ ప్రాపర్టీస్. దాని ఓన్ ప్రాపర్టీస్ ఎక్కడ? A1 డాట్ వాక్. ఓకేనా? చూద్దామా, అవుట్పుట్ చూద్దామా. ఈలో జావా హైరార్కికల్ HIE అని పెట్టా జస్ట్ నేను డాట్ జావా. జావా CHIE డాట్ జావా, జావా మెయిన్. ఎందుకంటే మెయిన్ మెథడ్ మెయిన్ క్లాస్ లో ఉంది కాబట్టి. ఓకేనా? ఈ రెండు వాక్ డాగ్, ఈ రెండు క్యాట్, ఇది యానిమల్. ఓకేనా? స్టార్ట్ రైటింగ్.